వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని హుకుంపేట మోరంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వరలక్ష్మి నగర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బిఎల్ఓల పనితీరు, ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ దుక్క ఆదిలక్ష్మి కుటుంబానికి సంబంధించిన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ 2002 సంవత్సరంలో నివాస వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరి ఓటర్ వివరాలు నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్ఐఆర్ 2026 కోసం రూపొందించిన ప్రత్యేక యాప్ సమర్థవంతంగా పనిచేస్తోందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఓటర్లు తమ వివరాల్ని సరిచూసుకుని పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్ని సంబంధిత బిఎల్ఓలకు సకాలంలో అందించి ఖచ్చితమైన ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. ఈ పర్యటనలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎన్నికల అధికారి భాస్కర్ రెడ్డి, సహాయక ఈఆర్ఓ శ్రీనివాస్, ఎంపీటీఓ కె సునీల్, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రసాద్, బొప్పన్న నానాజీ, టి రమేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. మ్యాపింగ్ 60% అయింది. మీతో పాటు గణేష్ నగర్ మేడం వాళ్ళు కొన్ని డీటెయిల్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళవి చెప్పలేదు మేడం. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా సెర్చ్ చేస్తున్నాం మేడం, దాంతోపాటు మీ ఓటర్స్ ఫిజికల్ ఇక్కడ లేరు. ఫిజికల్ కాంటిగ్యూస్ గానే ఉందా? దీని పక్కనే అటు బయటికి వెళ్ళాలి మేడం. 2 కిలోమీటర్స్ మధ్యలో వేరే పోలింగ్ బూత్స్. 1000 కంటే పైన ఉన్న వాళ్ళు 2002 లిస్ట్ లో ఉంటారు. దొరికారా కొంతమంది? రామకృష్ణ నగర్ ఏరియా మొత్తం అంతేనండి. వచ్చారు, ఏం చేస్తారు? జట్లో పని పని చేస్తారు. శ్రీకాకుళం నుంచి ఇక్కడికి మేము అప్పుడు అక్కడ పని లేక వచ్చామండి. అప్పట్లో వలసలో వచ్చేసాము. నుంచి నేను కాన్స్టిట్యున్సీ. మీ పేరు బంబిడి? బంబిడి కాదండి, మా ఇంటి పేరు. సో మీ అమ్మగారు మీ నారాయణమ్మ మేడం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు మేడం వీళ్ళందరూ. కానీ 2000 ఇప్పుడు యంగ్ ఉంటే వాళ్ళ ప్రాజని మీరు వాళ్ళ గారికి మ్యాప్ చేసి రాసేసాను మేడం. మ్యాపింగ్ దొరుకుతున్నాయి మేడం వాళ్ళవి ఆ లిస్ట్లో చూసి. అప్పటికి దొరకకపోతే ఏంటంటే వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్తో మ్యాప్ చేశాను మేడం. అంటే ఇప్పుడు సపోజ్ ఈ వాటర్ ఉంటే వీళ్ళ యొక్క పేరెంట్ డీటెయిల్స్, ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నాడు మేడం, మనకి వచ్చింది కాబట్టి మనం ఎలా అయినా సర్నేమ్ దుక్క కాబట్టి ఫస్ట్ కానీ ఈ అబ్బాయి మదర్ లింక్ చేయడానికి ఆవిడకి 2002లో లేదు మేడం. కానీ వాళ్ళ అమ్మమ్మకి లింక్ చేయొచ్చు కదా? చేయొచ్చు మేడం, నారాయణమ్మకి చేయొచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే సేమ్ సర్నేమ్ నానమ్మ ఆంధ్రప్రదేశ్లో ఉంటే దొరికేస్తుంది. కొంతమంది ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాంటివి మళ్ళీ వాళ్ళు చెప్తేనే పర్టికులర్గా మనకి దొరుకుతుంది మేడం. ఆ స్టేట్ మనం సెలెక్ట్ చేయాలి కదా మేడం. ఈసీఎన్ఎట్లో కంపల్సరీ స్టేట్ ఇవ్వాలి. ఆ స్టేట్ సెలెక్ట్ చేసినప్పుడు పేర్లు మారిపోతే మనకి ఇబ్బంది. ప్రూఫ్ తీసుకుంటున్నాం ఎవరైనా అంటే వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్, చదువుకున్న సర్టిఫికేట్ లాంటి అలాంటివి ఇస్తే ఆ పేరు ఈ పేరు కంప్లీట్. ఫాదర్ పేరు సేమ్ ఉండి తన పేరు కొంచెం మిస్ మ్యాచ్ ఉన్నా తెమ్మంటున్నాను మేడం. వాళ్ళది ఎక్కడుందో పోలింగ్ స్టేషన్ పరిధి చెప్పి వాళ్ళ బిఎల్ఓ నెంబర్ వరకు అసైన్ చేయడం వరకు నేను చేస్తాను. విజ్ఞప్తి: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సెల్ 2026 భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెల్ 2026 కార్యక్రమం ది 15/6/2026 తేదీ నుండి నిర్వహించబడుచున్నది. ఓటర్లు తమ వ్యక్తిగత వివరాలను సరిచూసుకుని అవసరమైన సమాచారాన్ని ఫారంలో పూర్తి చేసి